కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి సతీమణి కంది సాయి మౌనారెడ్డి అన్నారు. కంది శ్రీనన్నను ప్రజలు తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారని, కంది శ్రీనన్న గెలుపు ఆదిలాబాద్ అభివృద్ధికి మలుపు అని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఆమె పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రతి చోట కాంగ్రెస్ ప్రపంచం కనిపిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్ ప్రజలే జీవితం అనుకుని శ్రీనన్న వచ్చాడని, ఆదిలాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందాలన్నదే శ్రీనన్న తపన అని తెలిపారు. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. గట్టిగా మంచి గుర్తు పెట్టుకోండి. మనం గుర్తు పెట్టుకొని 10 మందికి చెప్పాలి. ఇప్పుడు మన ఆదిలాబాద్ ఎప్పుడున్నా ఎలక్షన్లు, ఇప్పుడు ఈ నెల 30 ఇంకొక కొన్నే రోజులుంది, మనకు టైం లేదు. ప్రతి ఇంటికి మనమే వెళ్ళి మనతో సాధ్యమైనంత మందికి చెప్పాలా. మరి ఏం చెప్తారు? మన ఆదిలాబాద్ ని బాగు చేసుకునే టైం వచ్చింది, మన కాలనీలను బాగు చేసుకునే టైం వచ్చింది, మన ఊర్లు, మన వాడలు, మన భవిష్యత్తును బాగు చేసుకునే టైం వచ్చింది. నవంబర్ 30 అనేది ఒక తారీఖు కాదు. ఇప్పుడు మనకి 15 ఏళ్ల నుంచి మనం కష్టపడుతున్నాం కదా. మన గ్రేటర్ ఆదిలాబాద్ అని పెట్టుకుంటారు మన పిల్లలు, గ్రేటర్ ఆదిలాబాద్, గొప్ప ఆదిలాబాద్ అని చెప్పుకుంటారు. కానీ మన బాధలు వాళ్ళకి కనిపిస్తున్నాయి, పైన రంగులే కనిపిస్తున్నాయి. కానీ మనం అందరం ఇప్పుడు ఈ నవంబర్ 30న ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది గట్టిగా నిర్ణయించుకొని చేసుకోవాలా. మరి మీ అందరి కోసం నా భర్త అన్ని వదులుకొని వచ్చిండు. మీ సీనన్న నా జనాలు అంటారు, నా బల్గం అంటాడు, నా కుటుంబం అంటారు. మీ అందరినీ, మీరందరూ కూడా ఏడికి పోయినా కానీ నాకు ఒకటే వినిపిస్తుంది. ఏ ఊరికి పోయినా, వాడకు పోయినా, మొన్న చౌకుల్లో బతుకమ్మల్లప్పుడు పోయినా కానీ మేము చేతి గుర్తుకే వేస్తాం, మా సీనన్ననే గెలిపిస్తామని మీరు అందరు అంటున్నారంట. మాకు ఆ మాట వింటే మాకు ఎంత సంతోషం అవుతుందో, మాకు ఇంత ధైర్యం వస్తుంది. రూలింగ్ పార్టీలో ఉండొచ్చినట్టు నిన్ననే రేవంత్ గారి సమక్షంలో జాయిన్ అయి రావడం జరిగింది. మరి नए राशन कार्ड के लिए अप्लाई करे से लोगों को, कितने लोगों को राशन कार्ड आया? आते का जरा नहीं आया ना? घर आए कि आप लोगों को नहीं लेंगे? नहीं आए ना? देवा लोग बेचारे इनका क्या हालत है? बोले 3 साल से उनको पेंशन नहीं आ रहा. एक औरत को खो दी, बोला तो घर में कमाने वाला आदमी चले जाने की वजह से ఇంకొక విషయం నేనేమంటున్నా అంటే, ఎక్కడైతే అరాచకం పెరిగిపోతుందో, ఎక్కడైతే భూ కబ్జాలు జరుగుతాయో, ఎక్కడైతే న్యాయం జరగాల్సిన జాగా న్యాయం జరగదో, అక్కడికి భగవంతుడు అల్లా ताला एक फरिश्ते को भेजता, और शायद श्रीनिवास रेड्डी वो फरिश्ता है जो अपने लिए आया. ये एक याद करके आप लोग घर घर को ये मैसेज ले जाना बोल के मैं आप लोगों से मुतालबा करते हुए, और ये जो एक दिन का रैली नहीं है ये, और 25 दिन इसी तरह से हम लोगों को मेहनत करना है. आगे वाला आगे बहुत सारे झूठे वादे और करेंगे. रोड डालना, नाली बनाना, ये तो हमारे दाजी साहब, मसूद साहब के टाइम से आ रहा. रोड और नाली बनाना डेवलपमेंट नहीं होता. हमारे बच्चों को जो पढ़ लिख कर है उनको नौकरी देना, ताकि खानदान సెటిల్ అవుతా. इस तरह के चीज़ पूरे आप लोगों को बोलना. ఈ రోజు 30 లక్షల మంది పిల్లలు మరి ఎన్నో ఎగ్జామ్స్ రాసినప్పటికీ పాపం మొత్తం లీకేజ్, పేపర్ లీకేజ్ కావడం వల్ల వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాలేదు. ఆ విషయం కూడా
ఈ రోజు మీ ఇంట్లో ఒక 10వ తరగతి పిల్లడు చదువుతున్నాడంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆయన భవిష్యత్తు నాశనం అవుతుంది.